హలో అండి, ఈరోజు స్పెషల్ పులస చేపల పులుసు. దీనికోసం పులస చేపల్ని ముందుగా శుభ్రం చేసుకొని దానిలో ఉప్పు, పసుపు, కారం, ఆయిల్ వేసి బాగా పట్టించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో ధనియాలు, జీలకర్ర, గసగసాలు, లవంగాలు, వెల్లుల్లి వేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. దబ్బకాయ సైజ్ అంత చింతపండును నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని 1 కప్పు ఆయిల్ వేసి దానిలో కచ్చా పచ్చాగా రుబ్బుకున్న ఉల్లిపాయ పేస్ట్, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకోవాలి. దానిలోనే గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాను వేసి పసుపు, ఉప్పు, కారం వేసి బాగా వేయించుకోవాలి. నానబెట్టి పక్కన పెట్టిన చింతపండు రసాన్ని కూడా వేసి పులుసు బాగా మరగనివ్వాలి. దానిలో మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని కూడా వేసి బెండకాయలను కూడా వేసి మూత పెట్టి 2 నుండి 3 గంటలు చేపల పులుసుని బాగా మరగనివ్వాలి. కొత్తిమీర వేసి దించుకున్నట్లయితే పులస చేపల పులుసు రెడీ.